నమస్తే అండి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఆర్మీ వర్సెస్ మెగా ఫ్యాన్స్. సో ఈ వీడియోలో క్లియర్‌గా డిస్కస్ చేస్తానండి. ఎవరు హైలైట్ చేయనటువంటి పాయింట్లు కూడా ఈ వీడియోలో నేను హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకొకటి కూడా ఏంటంటే అల్లు అర్జున్ మామ గారు పవన్ కళ్యాణ్ గారిని అపాలజీస్ కోరారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు వెనక్కి తీసుకోమని చెప్పారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అనేది కూడా ఈ వీడియోలో క్లియర్‌గా డిస్కస్ చేద్దామండి. ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అనేది కుండ బద్దలు కొట్టినట్టు నేను చెప్తానండి. టీఎఫ్ఐ బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. కాకపోతే తప్పు ఒప్పులు 100% భయపడకుండా డామ్ షూర్ గా నేను హానెస్ట్ గా హార్డ్ గా పాస్ చేస్తానండి. ఎవరైతే అల్లు అర్జున్ జెన్యున్ ఫ్యాన్స్ ఉన్నారో, జెన్యున్ ఫ్యాన్స్ అంటే అల వైకుంఠపురం సినిమా నుంచో లేకుంటే పుష్ప సినిమా నుంచో ఫ్యాన్స్ అయిన వాళ్ళు కాదండి. ఆర్య బన్నీ హ్యాపీ సినిమా నుంచి అల్లు అర్జున్ యాక్టింగ్ నచ్చి అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ నచ్చి డాన్స్ నచ్చి ఫ్యాన్స్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఆ జెన్యున్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని కంప్లీట్ గా చూడాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈ వీడియోని కంప్లీట్ గా చూడాలనుకుంటున్నానండి. నేను ఇద్దరు హీరో ఫ్యాన్స్ మధ్య గొడవ పెట్టేసి ఏదో సైకో ఆనందం పొందేటువంటి క్యారెక్టర్ కాదు. బట్ ఇందాక చెప్పినట్టుగా తప్పు ఒప్పులు డ్యామ్ షూర్ గా బయటకు చెప్పాలండి. సో ఆ ప్రయత్నం నేను చేస్తున్నాను. సో వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ తెలుసు ఒక మ్యాటరు. అల్లు అర్జున్ గారు రీసెంట్ గా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళాడు. అక్కడ కొన్ని మాటలు పాస్ చేశారనమాట. ఆ మాటలు బాగా వైరల్ అవుతున్నాయి. ఏ రోజు అంటే చిరంజీవి గారి బర్త్డే ఆగస్ట్ 22 అంటే 21వ తేదీ నైటు ఈవెంట్ 9:30 10:30 ఆ టైంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ గారు కొంచెం ఫ్యాన్స్ ఉద్దేశిస్తూ సినిమాను ఉద్దేశిస్తూ ఫ్రెండ్స్ ఉద్దేశిస్తూ కొన్ని మాటలు పాస్ చేశారు. ఆ మాటల వల్ల ఎంత ఇంపాక్ట్ జరిగింది, ఆ మాటల వల్ల ఎన్ని విద్వేషాలు రెచ్చగొట్టేది అనేది కూడా ఈ వీడియోలో నేను క్లియర్ గా చెప్తానండి. సో వీడియోలోకి వెళ్తే మీ అందరికి తెలుసు 2024 ఏపీ ఎలక్షన్స్ అప్పుడు అల్లు అర్జున్ గారు వెళ్ళి నంద్యాల ఎమ్మెల్యేకి, అంటే ఇప్పుడు ఆయన ఎక్స్ ఎమ్మెల్యే అనుకోండి, ఆయనకు వెళ్ళి సపోర్ట్ చేశారు. యాజ్ ఎ ఫ్రెండ్ గా ఆయన వెళ్ళి ఆయన సపోర్ట్ చేశారు. ఆయన అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయబాకండి, శిల్పా రవికి ఓటేయండి, లేదా వైసీపీకి మాత్రం ఓటేయండి అని ఎక్కడ చెప్పలేదు అల్లు అర్జున్ గారు కూడా. సో ఒక ఫ్రెండ్ గా వెళ్ళి ఆయన సపోర్ట్ చేశారు. అదే విధంగా అల్లు అర్జున్ ఫాదర్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడానికి జరిగింది అనమాట సేమ్ రోజు. సో అదంతా కూడా ఫ్యామిలీలో ఒక ఫ్రెండ్స్ కి సపోర్ట్ చేయడం పెద్ద ప్రాబ్లం కాదు. అదంతా కూడా అయిపోయింది. కాకపోతే ఒక మెగా ఫ్యామిలీకి కానీ, ఒక పవన్ కళ్యాణ్ అభిమానించేటువంటి ఫ్యాన్స్ కానీ, లేదా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయ్యిండి జనసేనకి ఒక 10 ఇయర్స్ గా హానెస్ట్ గా కష్టపడుతున్నటువంటి వ్యక్తులకు కానీ ఒక హట్ అయిన పాయింట్ ఏంటంటే, అల్లు అర్జున్ గారు ఆ రోజు శిల్పా రవి గారిని మీట్ అయ్యేసి వచ్చి ప్రెస్ మీట్ దగ్గర మాట్లాడుతూ ఒక మాట అన్నారు ఆయన. సో ఆ మాట ఎక్కువ హట్ అయింది ఫ్యాన్స్ కి. ఇది అర్థం చేసుకోవాలి చాలా మంది కూడా. అల్లు అర్జున్ గారు వైసీపీ ఎమ్మెల్యేని మీట్ అవ్వడం ప్రాబ్లం కాదు, వైసీపీ ఎమ్మెల్యేకి క్యాంపెయిన్ చేయడం ప్రాబ్లం కాదు. ఈ మాట అనడం కొంచెం జనాలకు హట్టింగ్ అనిపించింది అనమాట. ఏమన్నాడంటే ఆయన, అందరిలాగా నేను ట్విట్టర్లో వేసేసి శుభాకాంక్షలు లేకుంటే ఆల్ ది బెస్ట్ చెప్పే ఇచ్చు నా ఫ్రెండ్కి, బట్ నాకు అది కరెక్ట్ అనిపించలేదు, నేను నా ఫ్రెండ్కి వచ్చి సపోర్ట్ చేయాలనిపించింది అన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ గారికి జస్ట్ 1 డే ముందు ఈయన ట్విట్టర్లో ఆల్ ది బెస్ట్ చెప్తారనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే అందరిలాంటి ఒక వ్యక్తి అనేటట్టుగా పోటాయి అయిందనమాట ఆ రోజు. ఎందుకంటే అల్లు అర్జున్ గారికి ఎప్పటికెప్పుడు సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది నేను చెప్పలేదండి, అది అల్లు అర్జున్ గారే చెప్పారు చాలా ఆడియో లాంచ్ల్లో. సరే అదంతా పక్కన పెడితే ఆ మాట కొంచెం ఎక్కువ మంది మెగా ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, అదే విధంగా జెన్యూన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా ఆ మాట కొంచెం షాకింగ్ గా కొంచెం హట్టింగ్ గానే అనిపించింది. జెన్యూన్ గా మాట్లాడుకుందాం మనం, ఓకేనా? అదంతా అయిపోయింది. ఆ తర్వాత ఎలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్స్ జరిగిన తర్వాత నైట్ నాగబాబు గారు ట్వీట్ వేశారు అనమాట. కొంచెం ఏమంటే మనోడైతే ఆ, అంటే మనకు సపోర్ట్ చేస్తే పగవాడైనా మనోడు, లేకుంటే మనోడు పగవాడికి సపోర్ట్ చేస్తే మనవాడు కాదనేసి కూడా ఒక ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ట్వీట్ వేశారు. అది కొన్ని రోజులు రాధాంతం జరిగింది. దాని తర్వాత డిలీట్ కూడా చేసేశారు. సో అంతా సర్దు మునిగిపోతుంది, మళ్ళీ ఏం ప్రాబ్లం లేదు, అంతా సెట్ అయిపోతుంది అన్న టైంలో అల్లు అర్జున్ గారు మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొంచెం రెచ్చగొట్టేటువంటి విధంగానే మాట్లాడారు. ఎవరిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ నే రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు ఆయన. ఎందుకు ఆ మాట అన్నా అంటే నేను చెప్తాను చూడండి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఫ్రెండ్ని వెళ్ళి కలిశారు, అంతా అయిపోయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ అల్లు అర్జున్ గారు ఒక స్టార్ హీరో పొజిషన్ లో ఉండి, ఒక పాన్ ఇండియా హీరో పొజిషన్ లో ఉండి, ఒక యాటిట్యూడ్ తో ఒక అరగెన్స్ తో నా ఫ్యాన్స్ వల్లే నేను హీరో అయ్యాను, మీరు లేకపోతే నేను లేను,
అదేవిధంగా నా ఫ్రెండ్ అనుకుంటే నేను ఎక్కడికైనా వస్తాను, ఆ విషయం మీకు తెలుసు అన్నట్టుగా కొంచెం అరగంటగా మాట్లాడినట్టు అనిపించిందండి. ఒక కామన్ మ్యాన్‌గా నాకు కూడా అదే అనిపించింది. సో, అలా మాట్లాడడం వల్ల బెనిఫిట్ ఎవరికి ఇక్కడ? ఇప్పుడు మీకు నిజంగా ఇంట్లో ఫ్యామిలీలో గొడవలుంటే ఖచ్చితంగా చిరంజీవి గారినో, పవన్ కళ్యాణ్ గారినో, నాగబాబు గారినో లేకుంటే మీ నాన్ననో కూర్చోబెట్టుకొని మాట్లాడి ఈ ఇంటర్నల్‌గా సెటిల్ చేస్తే అయిపోయేదిది. రోడ్ల మీదకి తీసుకొచ్చి లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సంబంధం లేని టాపిక్‌లు తీసుకొచ్చేసి కొంచెం ఏదో అరగంటగా మాట్లాడడం వల్ల ఎవరికి ప్రాబ్లమ్ అంటే మీ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కే ప్రాబ్లమ్. ఎందుకంటే చాలా మంది జెన్యూన్‌గా అల్లు అర్జున్ అభిమానించే వాళ్ళకి అల్లు అర్జున్ అంటే ఎంత ఇష్టం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అంటే అంతే ఇష్టం. పవన్ కళ్యాణ్ గారి పార్టీ అంటే కూడా అంతే ఇష్టం. చిరంజీవి గారంటే కూడా అంతే ఇష్టం. ఇక్కడ నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే 10 ఇయర్స్ నుంచి పవన్ కళ్యాణ్ గారు కష్టపడి పార్టీని పెంచి పోషించుకొని ఈరోజు కరెక్ట్‌గా ఫలితాలని ఆస్వాదించే టైంలో ఎళ్లి అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్రెండ్‌కి సపోర్ట్ చేశారు. అది ప్రాబ్లమ్ కూడా కాదు. కాకపోతే అదేదో ప్రీ రిలీజ్ ఈవెంట్ కాదు కదా! 10 ఇయర్స్ పొలిటికల్ జర్నీ అది. సో, సపోర్ట్ చేయడం వల్ల 1% ఓట్లు డైవర్ట్ అయినా కూడా పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఒక పార్టీకి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జనాలు కొత్త ప్రభుత్వం కావాలనుకున్న వాళ్ళ వ్యక్తులకు కూడా ఇది కొంచెం ఇంపాక్ట్ కలిగించేటువంటి విషయమే అనేసి ఆ రోజు మెగా ఫ్యాన్స్ గాని, అల్లు అర్జున్ జెన్యూన్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హర్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు కూడా హర్ట్ అవ్వడం జరిగింది. అదంతా కూడా అయిపోయింది. అది ప్రతి ఒక్కరు చిన్న చిన్న మిస్టేక్‌లు చేస్తుంటారు. పవన్ కళ్యాణ్ గారైనా, అల్లు అర్జున్ గారైనా ఎవరు కూడా అతిథులు కాదు. కాకపోతే ఈరోజు అల్లు అర్జున్ గారు పాస్ చేసినటువంటి కామెంట్స్ కొంచెం నాకైతే అరగంటగానే అనిపించింది. అంటే జనరల్‌గా నేను ఒక అల్లు అర్జున్ లాంటి స్టేటర్ ఉన్నటువంటి హీరో దగ్గర నేను ఇలాంటి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇప్పుడు నిజంగా ఫ్యాన్స్ మధ్య గొడవలు పడుతుంటే ఒక హీరో ముందుకొచ్చి మన గొడవలు అవసరం లేదు. మనమంతా ఒకటే అది ఇది అని మాట్లాడేటువంటి హీరోలను చూసాను గానీ, ఈ విధంగా పబ్లిక్ మీటింగ్‌లో వచ్చి ఫ్యాన్స్‌ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడము. ఆ రోజు అసలు ఏం జరిగిందో తెలుసా? ఆ రోజు 21 అల్లు అర్జున్ గారు అలా మాట్లాడిన తర్వాత ఇంచుమించు 200-300 సోషల్ మీడియా ఛానెల్స్ కొత్తగా క్రియేట్ అయ్యాయండి. ఎక్స్‌లో అదే విధంగా ఇన్‌స్టాలో. వీళ్ళందరూ అల్లు అర్జున్ గారి ఫ్యాన్సేనా? డామ్ షూర్ గా వీళ్ళందరూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పి ముసుగులో చిరంజీవి గారిని, చిరంజీవి గారి వైఫ్ ని, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి వైఫ్ ని, అదే విధంగా నాగబాబు గారిని, నాగబాబు వైఫ్ ని కూడా తిడుతున్నారు అనమాట వీళ్ళంతా. సో వీళ్ళంతా నిజంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ జెన్యున్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏ రోజైనా చిరంజీవి గారిని తిట్టున్నారా? ఏ రోజైనా సురేఖమ్మని తిట్టున్నారా? ఏ రోజైనా కూడా పవన్ కళ్యాణ్ గారి వైఫ్ల గురించి వెళ్ళున్నారా? జెన్యున్ అల్లు అర్జున్ ఫ్యాన్స్. నేను చెప్పను బ్రదర్ అన్నప్పుడు నిలబడ్డారు చూసా, అది జెన్యూన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఆ రోజు అల్లు అర్జున్ కి అంత క్రేజ్ లేకపోయినా కూడా జెన్యూన్ గా నిలబడ్డారు చూసా, వాళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఆ రోజు నేను కంప్లీట్ గా చూస్తానే ఉన్నా సోషల్ మీడియా కానీ యూట్యూబ్ లో కానీ ఎక్కడా కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వం మీద కానీ, చిరంజీవి గారి యొక్క వ్యక్తిత్వం మీద కానీ, ఇంట్లో ఆడవాళ్ళ గురించి కానీ ఏ రోజు బ్యాడ్ గా మాట్లాడింది లేదండి. ఈ రోజు కొత్తగా పుట్టుకొచ్చినటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పుకునేటువంటి ముసుగులో ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు పర్సనల్ టార్గెట్ చేస్తున్నారు. దీనివల్ల ఎవరికి లాభం? ఎవరికి లాభం లేదు దీనివల్ల. కాకపోతే బయట నుంచి చూసే వాళ్ళకి అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ విడిపోతే చూడడానికి 1000 కళ్ళతో చూస్తున్న వాళ్ళకి ఇది ఒక సైకో ఆనందం వస్తుంది అంతే. అంతకంటే ఇంకేం లేదు. నేను ఇంకొకటి బాధపడే విషయం ఏందంటే అల్లు అర్జున్ గారి మ్యాటర్‌లో అల్లు అర్జున్ గారికి విషయం అర్థం కావట్లేదేమో అనిపిస్తుంది. మనకి క్రేజ్ పెరిగే కొద్దీ, సక్సెస్ పెరిగే కొద్దీ సక్సెస్ ఎప్పుడు తలకెక్కకూడదు. నాకు నిజంగా ఏదో అనిపిస్తుంది అల్లు అర్జున్ గారికి ఏమన్నా సక్సెస్ కొంచెం గర్వాన్ని, యాటిట్యూడ్‌ని ఇస్తుందేమో అనేసి. చిరంజీవి గారు రీసెంట్‌గా 'ఇంద్ర' సక్సెస్ మీట్‌లో మాట్లాడిన వీడియో ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది. దాంట్లో చిరంజీవి గారు ఒకే మాట అన్నారు. నేను ఇంతమంది అభిమానులను చూసి నిజంగా నేను ఒక దేవుడిలాగా ఫీల్ అయిపోతుంటాను. కాకపోతే ఎప్పటికప్పుడు దాని నుంచి నేను బయటికి రావడానికి నేను మా ఇంటికి వెళ్ళి నేల మీద పడుకుంటాను. సో, నేల మీద పడుకుంటే నాకు అర్థమవుతుంది నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా రూట్స్ ఏంటి, నా కష్టం ఏంటి అనేది కూడా అర్థమవుతుంది. సో, అప్పుడు నేను మళ్ళా నార్మల్‌గా బతకగలుగుతాను. సక్సెస్‌ని తలకెక్కించుకోను. మీ అందరికి నేను ప్రామిస్ చేస్తున్నాను. ఎప్పటికి కూడా మీకు నేను రుణపడి ఉంటాను అనేసి చాలా హానెస్ట్‌గా చాలా అంటే వినయంతో మాట్లాడినటువంటి మాటలయి. ఎప్పుడు చిరంజీవి గారు 'ఇంద్ర' 175 డేస్ సెలబ్రేషన్స్ అన్నమాట. ఇంచుమించు 47, 50 ఇయర్స్ వచ్చింది చిరంజీవి గారికప్పుడు. అంటే ఆల్రెడీ ఆయన ఒక స్టార్‌డమ్‌ని అనుభవించేశారు. అలాంటి వ్యక్తులు కూడా ఫ్యాన్స్‌తో చాలా వినయంగా, చాలా ఉద్రేకంగా, చాలా రిక్వెస్ట్‌గా మాట్లాడుతున్నారనమాట. రెండోది మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటానండి. అరగంటకి ఒక హ్మ్, వినయంతో ఉన్నటువంటి హీరోలకి కెరియర్ ఎలా ఉంటుందని. మీ అందరికి తెలుసు 'విజయ్ దేవరకొండ' గారు ఒక టైంలో వచ్చారు. ఒక ఊపు ఊపారు. చాలా అరగంటతో, చాలా యాటిట్యూడ్‌తో మాట్లాడారు. కాకపోతే ఏమైంది? ఆ రోజు 'నాని' గారి కంటే కూడా
లేదా అల్లు అర్జున్ గారి కంటే కూడా, లేదా రామ్ చరణ్ గారి కంటే కూడా విజయ్ దేవరకొండ పెద్ద స్టార్ అనేసి బాగా పాపులర్ చేశారు. కాకపోతే ఏమైంది, ఈ రోజు ఆయన సినిమాల్ని కొనడానికి కూడా ఎవరు రావట్లేదు. రిలీజ్ అయిన సినిమాలకి డబ్బులు రావట్లేదని డిస్ట్రిబ్యూటర్లు ఇంటి ముందు టెంట్లు వేసుకొని ధర్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే, నీ దగ్గర టాలెంట్ ఉండొచ్చు, నీ దగ్గర హార్డ్ వర్కింగ్ చేసే స్కిల్స్ ఉండొచ్చు, నీ దగ్గర ప్రతి కష్టపడి స్టోరీలు కరెక్ట్ గా రాసే విధానం అన్నీ ఉండొచ్చు, నువ్వు పెద్ద సూపర్ స్టార్ కూడా ఉండొచ్చు. కాకపోతే డిసిప్లిన్ అనేది లేకపోతే వినయం అనేది లేకపోతే కెరీర్ మళ్ళీ ఎక్కడ పోయింది అక్కడికే వస్తుంది. ఇప్పుడు నాని గారు చూడండి, నాని గారు ఫస్ట్ నుంచి ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే, ఆయన ఒక్కొక్క మెట్టు ఎక్కుంటా వచ్చి ఈరోజు ఇంచుమించు పుష్ప డే 1 తెలుగు కలెక్షన్స్ ని ఢీగొట్టే రేంజ్కి నాని గారు వెళ్ళారు. ఎందుకంటే సక్సెస్ అంటే, సక్సెస్ రాగానే మనకేంటంటే చాలా మాట్లాడాలనిపిస్తుంది, చాలా మందితో గొడవ పెట్టుకోవాలనిపిస్తుంది, మనకంటే తోపులు ఎవరు లేరు అనిపిస్తుంది. సో అలాంటి మైకోన్లోకి మనం కానీ వెళ్ళిపోతే మన కెరీర్ కొలాప్స్ అయిపోద్ది. దాన్ని ఎవడో వచ్చి నీ కెరీర్ ఆపాల్సిన అవసరం లేదు, నీ కెరీర్కి నువ్వే ఫుల్ స్టాప్ పెట్టేసుకుంటావు. నేను ఇది అల్లు అర్జున్ గారి మీద ఇష్టం ఉన్న, అల్లు అర్జున్ గారి పైన ఇష్టంతో నేను మాట్లాడుతున్నానండి ఈ మాటలు కూడా. నిజంగా నాకు అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన యాక్టింగ్ అంటే కూడా, ఆయన డాన్స్ అంటే, స్పెషల్గా ఆయన డాన్స్ అంటే భయంకరంగా ఇష్టం ఉంటుంది నాకు. ఎందుకంటే చిరంజీవి గారి తర్వాత ఆ విధంగా స్లో మూమెంట్స్ కరెక్ట్ గా వేయగలిగినటువంటి హీరో అల్లు అర్జున్ గారు. ఎన్టీఆర్ వేస్తారు, అదే విధంగా రామ్ చరణ్ వేస్తారు. ప్లస్ అల్లు అర్జున్ కంటూ తన సపరేట్ వే ఆఫ్ డాన్సింగ్ స్కిల్స్ పెట్టుకున్నాడు అనమాట ఆయన. అదంటే చాలా మందికి కూడా ఇష్టం. ఎస్పెషల్గా లేడీస్ కి అల్లు అర్జున్ గారు అంటే ప్రాణం పోసేస్తారు అనమాట. అలాంటి అల్లు అర్జున్ గారు కెరీర్ లో ఇంకా ముందుకెళ్లాలని కోరుకునేటువంటి వ్యక్తిని నేను. కాకపోతే ఏదో సక్సెస్ వచ్చేసిందని చెప్పి గర్వంతోనో, లేకుంటే యాటిట్యూడ్ తోనో, అరగెన్స్ తోనో ఫ్యాన్స్ ని రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతుంటే, ఈ రోజు ఏ ఫ్యాన్స్ అయితే నేను సపోర్ట్ చేస్తారో రేపు అదే ఫ్యాన్స్ నేను అపోజ్ చేస్తారు. కాకపోతే నువ్వు కష్టంలో ఉన్నా, ఫెయిల్యూర్ లో ఉన్నా, సక్సెస్ లో ఉన్నా ఎప్పటికెప్పుడు సపోర్ట్ చేసేది ఒక మెగా ఫ్యాన్స్ అనే మాట నువ్వు గుర్తుపెట్టుకోవాలి. రెండోది కూడా ఏంటంటే, ఇంకొక మెయిన్ ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి దీని గురించి నేను. మనందరికీ తెలుసు జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక లెజెండరీ యాక్టర్ మనవడు, అదేవిధంగా ఒక ఎక్స్ సీఎం మనవడు, ఒక గ్రేట్ లీడర్ కొడుకు. ఆయనకి చాలా పొలిటికల్ గా కానీ, లేకుంటే సినిమా ఫీల్డ్ లో కానీ ఆయనకి చాలా మంది ఫ్రెండ్స్ కానీ, ప్రాణం ఇచ్చేటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు. అదే మీ అందరికి కూడా తెలుసు. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాలు ఫస్ట్ నుంచి కూడా చూస్తే, ఆయనతో ఎవరు సినిమాలు తీయకుండా ట్రై చేసిన, తీసిన సినిమాలు రిలీజ్ కాకుండా ట్రై చేసిన, రిలీజ్ అయిన సినిమాల్ని అంటే యాంటీ పిఆర్ తో, అంటే పెయిడ్ పిఆర్ తో యాంటీ రివ్యూస్ ఇప్పించిన, సినిమాలు ఫ్లాప్ అయినా, డికేడ్ అంతా హిట్ లేకపోయినా, ఆయన ఏ రోజు కూడా బయటకు వచ్చి ఆయన ఫ్రస్ట్రేషన్ కానీ, లేదా ఆయన ఆవేశాన్ని కానీ, ఆయన కోపాన్ని కానీ ఎవరి దగ్గర చూపించలేదు. నిజంగా చెప్పాలంటే కొన్ని సార్లు ఎన్టీఆర్ గారిని ప్రాపర్ గా అంటే భయంకరంగా ట్రోల్ చేసినా కూడా ఎన్టీఆర్ గారు బయటకు వచ్చి ఎక్కడ కూడా ఫ్యాన్స్ ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడలేదు. అందుకే ఈ రోజు ఎన్టీఆర్ గారి క్రేజ్ 1% కూడా తగ్గలేదు. 6 ఫ్లాప్లు కంటిన్యూగా వచ్చిన, ఈ రోజు 6 సక్సెస్లు కంటిన్యూగా వచ్చిన ఎన్టీఆర్ క్రేజ్ 1% కూడా తగ్గలేదు. ఎందుకంటే దానికి మెయిన్ రీజన్ ఎన్టీఆర్ గారు క్యారెక్టర్, అదేవిధంగా ఎన్టీఆర్ గారు లాయల్టీ అనమాట. మీ అందరికి తెలుసు, ఎన్టీఆర్ కంటే నా ఫ్రెండ్స్ వేరే పార్టీలో ఉండేది. కొడాల నాని గారు, వల్లభనేని వంశీ కంటే కూడా అల్లు అర్జున్ గారికి శిల్పారవి ఎక్కువ. ఎన్టీఆర్ గారిని చిన్నప్పటి నుంచి కొడాల నాని ఒక కన్న కొడుకులాగా పెంచి, సినిమాలు ప్రొడ్యూస్ చేసి, ఏదైనా ప్రాబ్లం వస్తే ఎప్పటికప్పుడు పక్కన నిలబడేటువంటి కొడాల నాని వేరే పార్టీకి వెళ్తే, బయటకు వచ్చి బాద్షా సినిమా షూటింగ్ అప్పుడు ఎన్టీఆర్ గారు వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పారనమాట ఆ రోజు. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి ఫ్రెండ్స్ ఎంత ప్రాణం ఇచ్చినా, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫ్యామిలీని ఏ రోజు ఎన్టీఆర్ గారు వదలలేదు. అది లాయల్టీ అంటే, అది ఫ్రెండ్షిప్ అంటే. కాకపోతే ఈ రోజు ఎన్టీఆర్ సపోర్ట్ చేయలేదని చెప్పేసి కొడాల నాని ఏ రోజు కూడా ఎన్టీఆర్ తప్పుపట్టడు. ఎన్టీఆర్ ని 100% అర్థం చేసుకోగలిగేటువంటి క్యారెక్టర్ కొడాల నాని గారిది. అదేవిధంగా ఎన్టీఆర్ కొడాల నానిని కూడా వేరే పార్టీకి వెళ్ళడానికి 100% అర్థం చేసుకునేటువంటి క్యారెక్టర్ ఎన్టీఆర్ది గారు. ఇది ఫ్రెండ్షిప్ అంటే. నిన్నగా మొన్న పరిచయం అయినటువంటి ఫ్రెండ్స్ కోసము నీకు సినిమాలకి ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారును, చిరంజీవి గారును, రామ్ చరణ్ గారును మనము అపోజ్ చేస్తున్నట్టు, లేకుంటే ఫ్యాన్స్ రెచ్చగొట్టినట్టు మాట్లాడితే దానికి లాభం ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు. కాకపోతే వేరే హీరో ఫ్యాన్స్ మీ ఇద్దరి మధ్య గొడవ పడుతుంటే ఒక సైకో ఆనందం పొందుతారు, అంతకంటే ఇంకేం లేదు. ఈ రోజు నువ్వు సక్సెస్ లో ఉన్నావు, నీ సక్సెస్ పర్మనెంట్ కాదు కదా లైఫ్ అంతా. ఏదో ఒక రోజు మళ్ళీ డౌన్ ఫాల్ అవుతావు. అండ్ డౌన్ ఫాల్ అయినప్పుడు నీతో నిలబడగలిగే ఆనెస్ట్ ఫ్యాన్స్ ఎవరో తెలుసా? అది మెగా ఫ్యాన్స్ మాత్రమే. ఈ రోజు నువ్వు అనుకుంటున్నావు నీకు సపోర్ట్ గా మాట్లాడుతున్నారని. నీకు సపోర్ట్ గా మాట్లాడే వాళ్ళంతా నీ వాళ్ళు కాదు, నీకు అది ఆ విషయం అర్థం కావట్లేదు.
వేరే పార్టీ వాళ్ళు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నారు. రేపు నీ సినిమా ఫ్లాప్ అయితే వాళ్ళే నిన్ను కామెంట్ చేస్తారు. వాళ్ళు నిన్ను ఆల్రెడీ కామెంట్ చేస్తారు అంత ముందు కూడా. కాకపోతే ఈ రోజు నువ్వు కొంచెం మెగా ఫ్యామిలీకి దూరం వచ్చావని వాళ్ళే నీకు సపోర్ట్ చేస్తారు. అంటే నీకు ఈరోజు సపోర్ట్ చేసేవాళ్ళు నీ వాళ్ళు కాదు. రేపు నీకు ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు నీకు సపోర్ట్ చేయకుండా నేను ట్రోల్ చేసేవాళ్ళు నీ వాళ్ళు కాదు. నీ వాళ్ళు ఎవరో తెలుసా? నీకు 50 కోట్లు కలెక్షన్స్ రానప్పుడు కూడా నా హీరో, మన హీరో అనేసి నీ పక్కన నిలబడ్డారు చూసావా? వాళ్ళు నీ ఫ్యాన్స్, వాళ్ళు మెగా ఫ్యాన్స్. ఈ రేపు నువ్వు ఒకవేళ డౌన్ ఫాల్ లోకి వచ్చినా మళ్ళా నీకు సపోర్ట్ చేసేది కూడా ఆ ఫ్యాన్సే. అది గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటంటే, ఏదో మనము ఒక చెట్టు నుంచి ఒక ఆకు ఊడిపోతే ఆకు గాలికి పైకి ఎగురుతుంది అనమాట. చెట్టు కంటే హైట్ లో ఉందా, నేను చెట్టు కంటే హైట్ లో ఉన్నాను, సో చెట్టు చాలా చిన్నది అయిపోయింది, నేను చూస్తే చాలా హైట్ లో ఉన్నాను, నేను ఆకాశానికి వెళ్ళిపోతున్నాను అనుకోవచ్చు ఆకు. కానీ ఆకు అర్థం కాదు చెట్టు నుంచి ఊడిపోగానే దాని ప్రాణం పోయిందని. ఆకుకి అర్థం కాదు గాలి తగ్గిపోయిన వెంటనే ఆకు మళ్ళా కింద పడిపోద్దని. సో జీవితంలో సక్సెస్, ఫెయిల్యూర్స్ పర్మనెంట్ కాదు. ఓన్లీ పర్మనెంట్ ఏంటంటే మన క్యారెక్టరు, మనం వినయంగా ఉండే విధానము, మన డిసిప్లైన్ పర్మనెంట్ అనమాట. నీకు ఎంత టాలెంట్ అయినా ఉన్నాయి, అది ఏ ఫీల్డ్ అయినా కానీ అబ్బా, నీకు ఎంత టాలెంట్ అయినా ఉన్నాయి, నువ్వు ఎంత హార్డ్ వర్క్ అయినా చేయని, నీకు డిసిప్లైన్ అనేది లేకపోతే నీ కెరీర్ అంతటితో క్లోజ్ అయిపోద్ది. నా బాధ ఏంటంటే అల్లు అర్జున్ లాంటి యాక్టర్లు మన తెలుగు ఇండస్ట్రీలో ఉండాలి, గ్లోబల్ వైజ్ గా ఇంకా పాపులర్ అవ్వాలి. సో అలాంటి హీరోలు బయటకు వచ్చేదో ఫ్యాన్స్ ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడము అలాంటిది నాకు నచ్చట్లేదండి. అదొకటి. రెండోది ఏంటంటే, ఇదంతా బానే ఉంది. రేపో మాపో అల్లు అర్జున్ గారు, పవన్ కళ్యాణ్ గారు మళ్ళా కలిసిపోతారు. ఇంకా చెప్పాలంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హోదాలో పుష్ప సినిమా ఆడియో లాంచ్ కి, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా రావచ్చు పవన్ కళ్యాణ్ గారు 100%. ఎందుకంటే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ప్రొడ్యూసర్స్ సేమ్ పవన్ కళ్యాణ్ గారికి, అదే విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ మ్యూజిక్ డైరెక్టర్, పుష్ప మ్యూజిక్ డైరెక్టర్ సుకుమార్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మంచి రిలేషన్షిప్ ఉంది. అదే విధంగా ఆంధ్రాలో షూటింగ్ జరిగింది 70% సినిమా. అందులో పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖకు సంబంధించినటువంటి మినిస్టర్. ఈ సినిమా కూడా అటవీకి సంబంధించిన సినిమా. సో అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఆహ్వానించడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఆడియో లాంచ్ కో, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావడం కూడా జరుగుతుంది. లేదా అల్లు అర్జున్ గారి ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే అల్లు అర్జున్ గారు వెళ్తారు. సో వీళ్ళు ఎప్పటికైనా కలిసిపోతారు. నేనేం చెప్తానంటే, జెన్యున్ అల్లు అర్జున్ ఫ్యాన్స్, జెన్యున్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మీరు వేరే వాళ్ళు రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు చాలా కామ్గా, చాలా ఐడియల్ గా పరిస్థితుల్ని నెలకొల్పాలనేసి నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఈ రోజు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పుకునేటువంటి కొంతమంది, వాళ్ళందరూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాదు, అది గుర్తించాలి మీరు. వాళ్ళందరూ కూడా వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా వేరే హీరో ఫ్యాన్స్ అనమాట. సో మీరు అది కొంచెం గుర్తించాలి. వాళ్ళు మాట్లాడిన మాటలు ఏదో అల్లు అర్జున్ మాట్లాడుతున్నారు, అల్లు అర్జున్ మాట్లాడిస్తున్నారు అని చెప్పేసి మీరు ఎక్కువ ఫ్రస్ట్రేషన్ అయ్యేసి మీరు ఇంకా అల్లు అర్జున్ గారిని నెగిటివ్ చేయాల్సిన అవసరం లేదు. అదే విధంగా అల్లు అర్జున్ జెన్యున్ ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేదా ఇంకొకరు మాట్లాడుతున్నారు అనేసి మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పైన, లేకుంటే మెగా ఫ్యాన్స్ పైన హేట్రేట్ పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఎప్పటికీ ఒకే ఫ్యాన్స్. ఇప్పుడు మీరందరూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా, రామ్ చరణ్ ఫ్యాన్స్ అయినా, లేకుంటే సాయిధరం తేజ ఫ్యాన్స్ అయినా కూడా మన అందరం వచ్చింది చిరంజీవి గారి దగ్గర నుంచే. మనందరికి చిరంజీవి గారు అంటే ఇష్టము. ఎవరైతే టాపిక్ డైవర్ట్ చేస్తూ చిరంజీవి గారి పర్సనల్ లైఫ్ దగ్గర వెళ్తున్నారు చూసావా, వాళ్ళందరూ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాదని నేను గట్టిగా నమ్ముతాను. జెన్యున్ అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఏ రోజు కూడా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడేటువంటి ఫ్యాన్స్ లేరు, నాకు తెలుసు ఆ విషయం. నేను చెప్పను బ్రదర్ అనే విషయంలో పవన్ కళ్యాణ్ గారికి 100% వ్యతిరేకంగా మాట్లాడినటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్, అదేవిధంగా అల్లు అర్జున్ సినిమాను స్టాప్ చేయాలనేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గొడవ పెట్టుకున్న రోజు కూడా ఏ ఒక్క అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ లైఫ్ గురించి నెగిటివ్ గా మాట్లాడలేదు. అదే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంత గొడవలో ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ గురించి నెగిటివ్ గా మాట్లాడినప్పుడు, శ్రీరెడ్డి నెగిటివ్ గా మాట్లాడినప్పుడు అదే అల్లు అర్జున్ ఫ్యాన్స్ వచ్చి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు 8 నెలల ముందు రోడ్లు 1 గంటకి విజయవాడ మంగళగిరి రోడ్లో పవన్ కళ్యాణ్ గారిని ఆపేసినప్పుడు 90% పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే దాంట్లో 10% అయినా కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు, ధైర్యంగా నిలబడగలిగారు ఆ రోజు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు గెలిచారంటే దానికి కారణం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా. ఇది మనం కూడా గుర్తుపెట్టుకోవాలి మెగా ఫ్యాన్స్. రెండోది ఏంటంటే, ఈ రోజు అల్లు అర్జున్ గారు ఈ స్టేజ్ లో ఉండడానికి కారణము అల్లు అర్జున్ గారు సొంత టాలెంట్ ప్లస్ మెగా ఫ్యాన్స్ కూడా. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మెగా ఫ్యాన్స్ ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ వేరు వేరు కాదు, వీరంతా ఒకటే. మీరు కాకుండా బయట నుంచి వచ్చేసి మీ మధ్య గొడవలు పెట్టడానికో, పర్సనల్
టాపిక్స్ తీసుకొస్తున్న ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా మీరు చాలా జాగ్రత్తగా దూరం పెట్టాలి. సో ఇదైతే నేను కోరుకుంటున్నాను. ఏ హీరోకి కూడా ఈవెన్ అల్లు అర్జున్ గారికి కూడా నేను ఒక మాట చెప్దాం అనుకుంటున్నానండి. ఈ వీడియో ఆయన వింటారో వినడో నాకు తెలియదు కానీ నా ఒపీనియన్ అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా సార్ మీరు ఫ్యాన్స్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడకండి. ఎందుకంటే ఫ్యాన్స్ అనేటి వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. సో ఈ రోజు మనం రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ఏమవుతుందంటే ఒక విధ్వంసం జరిగిపోద్ది. స్కూల్లో, కాలేజీలో చిన్న చిన్న పిల్లలు కూడా గొడవలు పెట్టుకునేది చూస్తున్నాం మనం యూట్యూబ్‌లో. మనం సో దాన్ని ఎంతవరకు తగ్గిస్తే అంత మేలనమాట. సో ఈ విషయం ఒకటి. రెండోదేందంటే అల్లు అర్జున్ మామయ్య గారు పవన్ కళ్యాణ్ గారిని అపాలజీస్ అడిగారు. పవన్ కళ్యాణ్ గారు మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పారు. నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? ఏం వెనక్కి తీసుకోవాలి? పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్‌కి అసలు ఎందుకు అపాలజీస్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళు ఆయన అడిగితే ఏమంటున్నాడంటే మొన్న డిప్యూటీ సీఎం హోదాలో కర్ణాటకకు వచ్చి సినిమాల గురించి మాట్లాడుతూ ట్రాన్స్లేషన్ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఆ వీడియో కూడా నేను పెట్టినాను. నా ప్రీవియస్ వీడియోలో ఉంది. ఒకసారి చూడకుంటే చూడండి. ఆ టాపిక్ మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఆ రోజు నాకు రాజకుమార్ సినిమాలు చాలా ఇన్స్పిరేషన్. సో అప్పట్లో సినిమాలు అంటే అడవిని కాపాడేటువంటి హీరో క్యారెక్టర్లు ఉండేటివి. ఇప్పుడు సినిమాలు అంటే అడవుల్ని కట్ చేసేటువంటి క్యారెక్టర్లు వస్తున్నాయి, హీరో క్యారెక్టర్లు. సో సినిమాలో నేను కూడా ఒక భాగమే. బట్ స్టిల్ నేను చెప్తున్నాను ఈ మాటని. కొన్ని సార్లు మనం రిస్ట్రిక్ట్ చేయలేము కథల్ని. మాక్సిమం ట్రై చేస్తాం, కాకపోతే రిస్ట్రిక్ట్ చేయలేము. సినిమా వేరు, పొలిటికల్ జర్నీ వేరు అనేసి ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారి సినిమాలు ఇలా ఉన్నాయి, అల్లు అర్జున్ గారి సినిమాలు చూడబాకండి అని చెప్పలేదు. నేను కూడా ఒక సినిమా వాడిని, నాకు తెలుసు స్టోరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక ట్రాన్స్లేషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగిందండి. సో దాన్ని కూడా అల్లు అర్జున్ మామయ్య గారు చాలా నెగిటివ్ గా మాట్లాడారు. పుష్ప సినిమాకి ఇప్పుడు అల్లు అర్జున్ గారు సినిమాకి పవన్ కళ్యాణ్ గారు ఏదో అలా చెప్పడం వల్ల సినిమాకి తగ్గిపోయేది ఏం లేదు. లేదా మీరు ఈరోజు మాట్లాడడం వల్ల పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి అపాలజీస్ చెప్పడం ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఈ అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య జరుగుతున్నటువంటి విషయాన్ని పబ్లిసిటీ చేసి దాంట్లో నుంచి మనం అడ్వాంటేజ్ తీసుకోవాలి, బాగుపడాలని కోరుకుంటున్నారు చూసా, అలాంటి వాళ్ళ వ్యక్తులు అల్లు అర్జున్ మామయ్య గారు కూడా ఒకరనేసి నాకు అనిపిస్తుందండి. నిజంగా ఎవరైనా పెద్దరికంలో మామయ్య గారుగా ఉన్నప్పుడు ఏదైనా ఫ్యామిలీలో గొడవ జరుగుతుంటే వెళ్ళి సర్దుమని అంటే కాంప్రమైజ్ చేసేలాగా ఉండాలి గానీ, ఈరోజు పబ్లిక్‌గా వచ్చేసి అపాలజీస్ అసలు పవన్ కళ్యాణ్ గారు 'పుష్ప' సినిమా గురించి ఏమన్నా మాట్లాడారా? పవన్ కళ్యాణ్ గారు క్లియర్‌గా చెప్పారు. నేను కూడా ఒక సినిమా వ్యక్తినే. నేను స్టోరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు నాకు అర్థం అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ స్టోరీలు ఎలా ఉన్నాయనేసి. కాకపోతే నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. సినిమా ట్రాన్సిషన్ అనేది ఎలా జరిగిందనేసి ఆ విధంగా చెప్పారు. ఒక డిప్యూటీ సీఎం హోదాలో చెప్పారు. ఒక ఫారెస్ట్ మినిస్టర్ హోదాలో చెప్పారు. అంతేగాని దీన్ని ఏదో పర్సనల్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం ఏందంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాకముందు, పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ కి అప్పటికి పార్టిసిపేట్ చేయకముందు కూడా పుష్ప సినిమా గురించి మాట్లాడారు. జనసేన మీటింగ్ అప్పుడు పుష్ప సినిమా గురించి మాట్లాడారు. ఆ రోజు లెవెన్ నోరు ఈ రోజు ఎందుకు లేస్తుంది మీకు? ఆ రోజు ఏం చెప్పారు ఆయన? పుష్ప సినిమాల వరకే బాగుంటాయి, బట్ రియల్ లైఫ్ లో బాగోవు. ఇలాంటి వాళ్ళు రియల్ లైఫ్ లో చేస్తే ఖచ్చితంగా జైల్లో వేస్తారు అనేసి అల్లు అర్జున్ గారి సినిమా గురించి కాకుండా జనరల్ గా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు డైరెక్ట్ గా సినిమా పేరు ప్రస్తావిస్తూ మాట్లాడారు. మరి ఆ రోజు లెవెన్ నోరు ఈ రోజు ఎందుకు లేస్తుంది మీకు? నాకు అర్థం కావట్లేదు. నిజంగా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి గొడవను అడ్వాంటేజ్ తీసుకోవాలని మాత్రమే ప్రయత్నిస్తున్నారు కానీ ఒక్కరు కూడా సాల్వ్ చేయాలని ప్రయత్నించట్లేదండి. నేను జెన్యున్ గా కోరుతున్నాను అల్లు అర్జున్ గారికి కానీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ, మీ అందరికి తెలుసు, మీ అందరికి చిరంజీవి గారు అంటే ఎంత రెస్పెక్ట్. కాకపోతే మీ పేరు చెప్పుకొని చాలా మంది చిరంజీవి ఫ్యామిలీని, చిరంజీవి వైఫ్ ని, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని వైఫ్ ని కూడా చెప్తున్నారు. నాకు 100% తెలుసు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడు కూడా పర్సనల్ లైఫ్ టార్గెట్ చేయరనేసి. దానికి మెయిన్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినట్టుగా చెప్పన్ బ్రదర్ అనే సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని మీరు గట్టిగా ఢీకొనడం జరిగింది కానీ ఏ రోజు పర్సనల్ లైఫ్ కి మీరు వెళ్ళలేదు. ఇంకొకటి ఏంటంటే వేరే వాళ్ళు పవన్ కళ్యాణ్ యొక్క పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడినప్పుడు మీరే పవన్ కళ్యాణ్ గారిని అపోజ్ చేసిన మీరే వెళ్ళి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారు. ఎందుకంటే నాకు తెలుసు జెన్యున్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పర్సనల్ లైఫ్కి వెళ్ళరు. అదే విధంగా జెన్యున్ మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ గారిని కూడా హేట్ చేయరు. కాకపోతే మధ్యలో బయట ఉన్నటువంటి వ్యక్తులు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పేసి, మెగా ఫ్యాన్స్ అని చెప్పేసి మీ ఇద్దరి మధ్య గొడవ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. సో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, సమన్వయం పాటించాలి ఈ టైంలో. రెండోది ఏంటంటే అల్లు అర్జున్ గారు కూడా ఒక మాట, సార్ మీరు ఏదైనా ప్రెస్ మీట్ లో కానీ
ఆడియో లాంచ్లో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. మీరు మాట్లాడడం వల్ల అరగెంట్‌గా మాట్లాడడం వల్ల, యాటిట్యూడ్‌గా మాట్లాడడం వల్ల మిమ్మల్ని జెన్యూన్‌గా నమ్మేటువంటి ఫ్యాన్స్‌కి కూడా రెచ్చగొట్టినట్టు అయిపోతుంది. సో, దీనివల్ల ఒక విద్వేషాలు నెలకొల్పడం తప్పితే దానికంటే మించింది ఏం జరగదిక్కడ. సో, మనం సక్సెస్‌లో ఉన్నప్పుడు ఎంత వినయంగా ఉంటే మీ సక్సెస్ అంచెలంచెలుగా పెరుగుతుంది. సో, మీరు ఈరోజు నేషనల్ అవార్డ్ విన్నరు. అదేవిధంగా రేపు ఆస్కార్ అవార్డ్‌కి కూడా వెళ్ళాలని కోరుకునేటువంటి వ్యక్తిని నేను. మీరు బాగుండాలి, టీఎఫ్ఐ బాగుండాలి, మిమ్మల్ని అభిమానించే హీరోలు కూడా బాగుండాలి, మిమ్మల్ని అభిమానించేటువంటి ఫ్యాన్స్ కూడా బాగుండాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన పొలిటికల్ జర్నీలో ఆయన కూడా మెట్టు మెట్టు ఎక్కుతూ పైకి వెళ్ళాలనేసి కోరుకునేటువంటి వ్యక్తిని. అది ఎవరైనా కూడా జెన్యూన్‌గా సపోర్ట్ చేస్తున్నానండి. మెగా ఫ్యామిలీని గాని, అల్లు అర్జున్ గాని అందరూ కూడా సమన్వయం పాటించండి. ఇదేనండి నా రిక్వెస్ట్. నా వీడియో గాని మీకు నచ్చుతుంటే మీతో పాటు ఒక 10 మందికి షేర్ చేయండి. నేను జెన్యూన్ టాపిక్సే మాట్లాడానండి. ఏదో నోట్స్‌లో రాసుకొనొచ్చో లేకుంటే మెకానికల్‌గా మాట్లాడలేదండి. నా హార్ట్‌లో నుంచి వచ్చింది ఆ మాటలే మీతో షేర్ చేస్తానండి. థాంక్ యూ అండి.